హాయ్ అండి, వెల్కమ్ టు అలిజా గార్డెన్. చూడండి, అలిజా గార్డెన్లో నేను పనసపండు తెచ్చాను కదండి. ఆ పనసపండుది ఆ వేస్టెడ్ పడేయని అన్నాను కదా మీతోటి. ఆ వీడియోలో చెప్పాను కదా, పనసకాయ వీడియోలో చెప్పాను కదా. ఈరోజు ఇది చూడండి ఎలా చేస్తున్నాను. కిచెన్ అది మనం అవన్నీ పడేసుకోకుండా ఇలాగ పెట్టేసుకుందామండి, దాచి పెట్టుకుందాము. ఒకసారి వేసేసుకొని ఇందులో మొత్తం డబ్బాలో వేసేసుకొని ఇలాగా వాటర్ వేసి 3 రోజులు మనం పెట్టుకున్నామంటే కన్నా ఇది అసలు చాలా మంచి లిక్విడ్ అవుతుందండి. చాలా సూపర్ లిక్విడ్ అవుతుంది. ఇది నా స్వయంగా చేస్తున్నాను నేను. ఎవరన్నా ఇంతవరకు చేశారో లేదో తెలియదు, కానీ నేనైతే నా స్వయంగా పడేయద్దు, ఇది ఒక లిక్విడ్ చేయాలని ఆలోచన వచ్చింది. చేస్తున్నాను. చేసి నా మొక్కలకి వేస్తాను, మీకు చూపిస్తాను కూడా, అది కూడా చూపిస్తానండి. ఇది వచ్చి మొత్తం ఇట్లా వేసి 3 రోజులు ఉంచానండి. దీనికి అలాగ మొత్తం పెట్టేసి 3 రోజులు ఇట్లా మంచిగా 3 రోజుల వరకు ఇట్లా ఉంచుకోవాలండి. మంచిగా ఇది మనకు తెలిసిపోతుంది. 2 రోజులు 3 రోజులు ఎప్పటిదాకా ఉంచాలని తెలిసిపోద్ది. ఇది రెండో రోజుకి చూడండి ఇలాగైంది. రెండో రోజుకి ఎంత మంచి కలర్, అప్పటికే కలర్ చూడండి. రెండో రోజుకి ఎట్లా కలర్ మారింది చూడండి. వాటర్ కలర్ మారినాయి కదా. స్మెల్ కూడా ఎంత మంచిగా ఉందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా పనసపండులో ఎట్లా స్మెల్ వస్తుంది, అట్లా సేమ్ అలాగే స్మెల్ వస్తుంది ఇందులో కూడా. మనం తీస్తుంటే ఏదైనా కూడా మనము గార్డెనింగ్ చేసేటోళ్ళం ఏది కూడా పడేసుకోలేము. ఎందుకంటే మన గార్డెనింగ్కి ఇవన్నీ చాలా అవసరము. చాలా అసలు మన మొక్కలకి ఎంతో మంచి ఇది చాలా బలమైన టానిక్ అనుకోవాలంటే మనము. ఇది 3వ రోజు చూడండి. దీనికి ఇంకా ఏం బట్ట వేసి వడగట్టాల ఏం లేదండి, ఇలాగ తీసుకున్న కూడా ఏం కాదు. ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ ఆల్రెడీ వేస్తూనే ఉంటాం కదా మొక్కలలో. ఇది కూడా ఇంకా అంతే, స్ప్రే ఏం చేసేది కాదు కదండి, మొక్కలలో వేయడమే కదా మామూలుగా. ఇక అంతే. ఇక నేనంతా ఇట్లా తీసుకొని మొత్తం ఒక బకెట్కి వేసుకుని పెట్టుకుందాం అనేసి ఆలోచన వచ్చింది. ఈ బకెట్ నీళ్ళు ఒక డ్రమ్ము నీళ్ళు అవుతాయండి నాకు. ఒక డ్రమ్ములో పోసుకున్నాను అనుకోండి, నా మొక్కలకి 2 రోజులు వస్తాయి డ్రమ్ము నీళ్ళు. ఈ కిచెన్ వేస్ట్ అంతా తీసేసుకుందాం మనం. ఇది అంతా వేస్టెడ్ అంతా మనం కిచెన్ వేస్ట్ వేసుకుందాము. కిచెన్ వేస్ట్ చూడండి మంచిగా. ఇది కూడా ఎంత అసలు మెత్తగా అయిపోయింది మొత్తము 3 రోజులకే. స్మెల్ అనేది ఏం లేదండి, అసలు వాసన గీసన ఏమే కానీ లేదు. చూడండి నా దగ్గర కిచెన్ వేస్ట్ చూడండి ఎలాగా అసలు ఎంత మంచిగా అవుతుందో. సంచికి వేసాను, పెద్ద సంచి, గోన సంచి అండి అది, పెద్ద సంచి. అవ్వండి ఇందులో అట్లా వేస్తున్నాను. దీని మీదనే ఇంకేసేస్తే అది కూడా మంచిగా మెత్తగా అయిపోతుంది. మొత్తం తీసేసుకొని ఒక దాంట్లో వేసుకున్నామంటే కిచెన్ వేస్ట్ అవుతుంది. మనకి మొక్కలకి మంచి టానిక్ కూడా అవుతుందండి. మంచి బలమైన, అసలుకి బలమైన టానిక్ అనుకోవాల్సిందే. ఇది చాలా మంచిగా అవుతుంది. వేద్దాం. ఇది కూడా, ఇది వేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎలాగ వేయాలా. ఇది థర్మకోల్ బాక్స్ ఉంటే అందులో వేసానండి, మంచిగా అవుతుంది అనేసి నేను. ఏదో ఒకటి దేంట్లో ఒక దాంట్లో మనం ఏది మనకి అందుబాటులో ఉంటే అందులో వేసుకోవాలి అంతే.
మనం అదే ఇలా ట్రప్పులే కావాలా బకెట్లే కావాలా అంత ఏం అవసరం లేదండి. ఏది ఉంటే అదే. సరే, ఓకే, బాయ్ అండి.